కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. ఇంట్రడక్షన్ లోనే ఐటమ్ సాంగ్. మీ వాళ్ళు పెద్ద జిమ్ము రాజాలాగా ఉన్నారు రాజా. జిమ్ రాజాలు కాదు రాజా, డ్రీమ్ రాజాలు. అది డ్రీమ్ సాంగ్. డబ్బులు బాయా. నీకెందుకు ఇవ్వాలి రాజారాణి? మామయ్యది మారుతూరు, మా నాన్నది దెందులూరు. నీ కోసం ఆడాను పాడాను, డబ్బులు బాయా. ఇటురా. ఆ, పోసానిది పెద్దక కానీ మా అత్తయ్యది చిన్నక కానీ. నువ్వు పాడావు, నేను పాడావు. నువ్వు ఆడావు, నేను ఆడావు. కాబట్టి చెల్లుకు చెల్లు. నువ్వు వెళ్ళవే. నిజమ్మడా, ఇడు పెద్ద మెంటలు కాడు. నీకు పాటల మీద కూడా మంచి కమాండ్ ఉంది రాజా. కిండల్ చేయకుండా స్టోరీ ముందుకు పోనీ రాజా. ఇమ్మీడియట్ గా గోవాలో ఓపెన్ చేస్తే ఎవరికి చెప్పినా ఏమీ అవ్వదు. ఇది నా 30 ఏళ్ళ వ్యాపారం. ఆ పిల్ల నమ్మితే నాకు వచ్చేది 2 లక్షలు. ఆ డబ్బు ఇచ్చి మీ పిల్లని తీసుకెళ్ళు. అడ్రస్ రాసుకో. 47-8-14 కాలంకోట్ బీచ్ రోడ్, గోవా. వీడెవడు హీరో గారు మధ్యలో? ఇటు చివరిలో తగులుతాడులే. మీరు కత్తగలుకోండి రాజా, నాకు బాగా ఆకలేస్తుంది. వాళ్ళకు కూడా ఆకలేసే అక్కడ హోటల్కి వెళ్ళారు. ఏ హోటల్కి రాజా? కత్తి రెస్టారెంట్ అంట. అడుపోని ఫుడ్ కత్తిలో ఉంటుందేమో. బిల్లు బాంబులా ఉంటుందేమో. ఏదో అడుపోని. పేరే కాదురా, టేస్ట్ కూడా వైలెంట్ గా ఉంది. ఈ కత్తులేంటి, వీళ్ళేంటి? ఏంట్రా సీలింగ్ కూడా కత్తి షేప్ లో ఉంది? సీలింగ్ ఏ షేప్ లో ఉంటే మనకెందుకురా, ఫుడ్ కాస్త బాగుంటే చాలు. వెయిటా మెనూ ఇవ్వు. అన్న తమరెవరన్నా? సింహ సమర సింహ. కత్తెందుకు విసిరారు సింహ గారు? ఎందుకంటే అది మెను, నేను వెయిట్ వెయిటరా? కాదు, మైసూర్ మహారాజా ఖర్చులకి డబ్బులు లెక్క ఇక్కడ వెయిటర్ గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు డిటెక్షన్ నీకు అవసరమా? ఇదిగో, నువ్వు వెళ్ళి చదువు. చదువుతాను. సింహ చికెన్ బిర్యానీ, ఇంద్ర తెక్కల వేపుడు, ఆది తలకాయ మాంసం, పంజ పీతల వేపుడు. అన్ని పొలాలు సింహాలేనా? శంకరాభరణం సాతిముత్యం లేవా? ఏంటి వెజ్జా? ఒరే సీమశాస్త్రి, నీ ఫ్యాన్స్ వచ్చారా? వెజ్ మెను ఒకటి ఇలా విసురు. వద్దన్నా, మీ సీఎం శాస్త్రి మెను తేడా గీసితే ఇక్కడ మా మెనూలు కట్టయిపోతాయి. బాబు సింహ, ఐటమ్ ఒకటి చెప్పున మొత్తం అన్ని వెరైటీస్ ఒకటి పంపు. ఓకే, 10 నిమిషాల్లో మీ ఐటమ్స్ మీ ముందుంటాయి. ఉండకపోతే మా వీరసింహుడు తలక్క ఈ టేబుల్ మీద ఉంటుంది. ఆడెవడు? మా వంటోడు. నిజంగానే కత్తిలా ఉందిరా టేస్ట్. రే సమరం, సమరం కాదు, సింహ. సమర సింహ. ఏదో బిల్లు తీసుకురా. ఇదిగో బిల్లు. మళ్ళీ కత్త. ఏంట్రా వీడు పొద్దున్న కత్తులతో కంగారు పడుతున్నాడు? వీళ్ళకి ఎలా కాదురా, బిల్లు ఎగ్గొడితేనే కరెక్ట్ గా ఉంటుంది. రే చిన్నప్పుడు ఎన్నిసార్లు ఎగ్గొట్టలేదురా? రే అప్పుడంటే జేబులో చిల్లులు తప్ప చిల్లర లేదు. ఇప్పుడంత అవసరం? రే జస్ట్ ఫర్ ఫన్ రా. ముందు మన రన్నింగ్, వాళ్ళ చేసింగ్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. థ్రిల్లింగేరా, కానీ దొరికిపోతే కిల్లింగే. అవునరా, పౌరుషం కోసం వార్తలో పక్కోడతలో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు. వీళ్ళతో గేమ్స్ అవసరమా? రే ఓ ప్లాన్ ఉందిరా. ముందు బిల్లు కట్టేద్దాం. బిల్లు కడతాను డబ్బులు లేవని బిల్డప్ ఇచ్చి పారిపోదాం. ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని ఫూల్సింగ్ చేద్దాం. ఓకేనా? ఒరే సమరం, ఇదిగో 3000 బిల్లు పోగా మిగిలిన 300 నీ టిప్పు. థ్యాంక్స్ అన్నా. కానీ నువ్వు మాకు పని చేసి పెట్టాలి. ఏంటన్నా? మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు. ఏనా? మూడొస్తే మళ్ళీ లాగిస్తాం. అసలు బిల్లు కొసర బిల్లు కూడా తగిలిస్తాం. ఓకే అన్నా, మీరు ఇష్టం వచ్చేట్టు తగిలిందన్నా. బిల్లు ఎప్పుడు ఇమ్మంటారో అప్పుడు ఇస్తాను. వస్తానా వస్తాను. రే నేను చెప్పింది గుర్తుందిగా? యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. రే నా పర్స్ కనపడతలేదురా. రే ఏంట్రా, నువ్వు తెస్తావని తెలియదు. నేను ఇప్పుడు పరిస్థితి కదరా. పర్సుందిరా, కానీ పైసా లేదు. అన్నా వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటన్నా, పారిపోయేట్టున్నారు. రే మన ప్లాన్ వర్కౌట్ అయింది, పారిపోదాం. 1 2 3 ఏంట్రా ఫోన్ అనుకుంటా వచ్చేసాడు. వాళ్ళు వస్తారు. చంపు. ప్యాంట్ కావాలా? తీసుకో.
అరే బావో నేనే కదా ఎందుకు భయపడ్డాను ఈ రూమ్ లో కాకుండా ఎవరో నువ్వు మ్యాటర్ మధ్యలో వచ్చావు. సెన్సార్ ఆఫీసర్ కూడా చూడకుండా నేను చూశాను. సారీ చెప్పేద్దాం. సార్ మేడం సారీ. మళ్ళీ వచ్చానంట్రా వెళ్ళా సాలే. సారీ చెప్తే సాలే అంటాడా వీడిని. బాబు రూమ్ క్లీన్ చేయి. ఓకే సార్. మార్నింగ్ మార్నింగ్. వాడికి ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఫారినర్ రాయలసీమ రెస్పెక్ట్. ఒక్కేం కాదు రే అజయ్. ఈ సన్యాసులు నన్ను ఫారినర్ అనుకుంటున్నారా? ఎక్కడ పోతారా? ఈ ముగ్గురిని తంతేగానా నాలుగో వాడు బయటికి రాడురా. మా వాళ్ళని ముగ్గురిని పెట్టుకున్నాక నేనెక్కడ పోతాను బాత్ క్యా హై బోల్. ఈ కత్తి వీరభద్రం దగ్గర తప్పు చేయడానికి ఎంత దమ్మురా మీకు? దమ్మా ఏంటి అని చెప్తా గానీ ఇంతకు మేము చేసిన తప్పేంటి? ఫుల్లుగా తిని పారిపోవడం తప్పు కాదా? తినగానే జాగింగ్ చేయటం మా హాబీ. ఎనీ ప్రాబ్లం బేబీ? బిల్లు ఎగ్గొట్టి పారిపోయే వాళ్ళని చేత కొట్టడం మా హాబీ. ఓ సస్, ఇప్పటి వరకు నువ్వు కొట్టినలు వీక్ అయి ఉండొచ్చు, బిల్ల కొట్టినలు పోక్ అయి ఉండొచ్చు. हम अलग, हमको कॉलेज में क्या बोलते हैं मालूम? शेर. चारों शेर. రే సమరం. ఇప్పుడు చూడండి రా, ఆ సమరంగా రాగానే ఈ కత్తి వీరభద్రం కట్అవుట్ మన కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళు రెడీ చేసుకుంటారా? సంజారా వేసుకో. చెప్పరా. మేము తిన్నదానికి బిల్లు కట్టామని. ఎప్పుడు ఇంత ముందు లోపల నీకు డబ్బులు ఇచ్చా కదరా? ఎక్కడ? నీకు 300 టిప్ కూడా ఇచ్చాం కదరా. ఎవరికండి? రే నిజం చెప్పరా. దొరికితేనా మెను కట్ అయిపోద్ది. అన్నా అన్నా నీ కత్తి వండన్నా. కట్టిన ఈ పంచ మీదొట్టు, పెట్టిన ఈ మీస మీదొట్టు, నా మీద నింద మొప్పుని నలుగురిని నీలుగా నలుగుతానన్నా. అన్నా నన్ను వద్దేంటన్నా. అన్నా నన్ను ఆపోతన్నా. సీరు సితారైంది. స్పీడ్ అందుకోండి. కాళ్ళు రెడీ చేసుకోమన్నది ఎందుక? 50 years లో పరిగెడతారేంట్రా? 15 years లో పరిగెత్తండి. ఏంట్రా మరి ఇంత చిన్న పిల్లలు అయిపోయావు? నువ్వే కదరా చెప్పావు 15 years అప్పుడు ఎలా ఉన్నాం అలా అవుతావని. అరే మనం ఇలా ఉంటే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారా? రే అయితే పెద్ద పారిపోదాం. రే కార్ ఎక్కడరా? వీలేంట్రా 3000 బిల్లు కోసం 30,000 ఖర్చు పడుతున్నారు. ఎన్ని సుమోలా? ముందే కనపట్లేదా? కార్ దిగి పరిగెట్టండి రా. మన సీమ స్థాయిలో వెళ్ళని చెట్టు కట్టేయండి రా. బ్రతోలికి మెడకాయల మీద ఉన్నది తలకాయలు కాదు, పుచ్చిపోన పుచ్చికాయలు. చూడండి రా, తలకి చేతులకి కట్టి కాళ్ళకి కట్టడం మర్చిపోయారు. పద ఇలాగ నడుచుకుంటే. అలా నడుస్తూ పోతే అందరం పోతాం. నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది, ఆడిది ఈడి చేతిలో ఉందిరా. ఏంట్రా అది? రే నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజ్జగడి మెడ కట్టారు. నీ మెడ కట్టిన తాడు శివగడి కట్టారు. మనలో ఏ ఒక్కడి కదిలినా నలుగురు చేస్తాం. వాట్ అన్ ఐడియా సర్జీ. సంధ్య ఫోన్ రా, తీగిపోతే ఫీల్ అవుతుంది. రే సంధి ఫీల్ అవుతుంది, వాళ్ళు బాగా ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతాను మన పేకలు ఉండవు. ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతాను. వద్దా? సరే
ఏంట్రా ఆ కాకి చావు చావు నరుస్తుంది? రేయ్ అది కావు కావని నేరుస్తుంది, నీకే చావు చావు అని వినిపిస్తుంది. లేదు బావా, నాకు కూడా చావు చావునే వినిపిస్తుంది. ఇటు సెల్ ఫోన్ లో చావు పాట, అటు కాకి నోట్లో చావు కూత. ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తుంటే నాకు ఎందుకో భయం వేస్తుందిరా. రేయ్ ఈ టైంలో డాన్స్ ఏంట్రా, మొత్తం అందరం పోతాం. రేయ్ ఇది నా డాన్స్ కాదు, ప్యాంట్ లో ఏదో డాన్స్ చేస్తుందిరా. ప్యాంట్ లోనా? అది కాదురా, ప్యాంట్ లోకి ఏదో దూరిందిరా. రేయ్ బావా, నాకంటూ కూడా విప్పదిరా. మేము బతికిన తర్వాత కూడా నీ చావుగలంటే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తం చంపుతాను. ఉండవా? ఇప్పుడు ఏంట్రా సడన్ గా చీకటి పడింది? బ్లాక్ క్లౌడ్స్ ఏంటారా? రేయ్ బ్లాక్ క్లౌడ్స్ కాదురా, సరిగ్గా చూడు. దాని ఫ్యామిలీ ఫ్యామిలీ లేపేస్తాను. ఇప్పుడు చూడు దాని వంశం మొత్తం దాని జాతి జాతి తీసుకొచ్చిందిరా బావా. రేయ్ కాకలి బీక్తారా, ఇష్టం వెళ్ళిపోతారు. నోరు మూసుకురా, నోట్లోకి వెళ్తుంది. రే అజయ్, కారు క్లీన్ చేసి చాలు, త్వరగా రారా. అదేంట్రా అమూల్ బేబీలో అన్ని తీసేసావు? కాకుల దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు. ఫీల్ ఫ్రీ రా. ఇంత ఓపెన్ ప్లేస్ లో ఉన్నా. రేయ్ మనకేమన్నా కొత్త? 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళం? ఎస్ యూర్ రైట్. నేను ఇప్పేస్తాగా. నా హార్ట్ బీట్ కూడా ఇప్పే అంటుందిరా. లెట్స్ ఎంజాయ్. రేయ్ ఏంట్రా నువ్వు ఇప్పవా? వేస్తే కదా ఇప్పడానికి. ఆగండి, ఆ పక్కన ఇంకో చెరువు ఉంది, అక్కడికి వెళ్ళండి. యో ఎందుకో చెరువు పోయేదే? మా వాళ్ళు ఏంటి ఈత కొట్టడానికి రాలా? అది కాదక్క, ఈ చెరువు బాగా లోతు ఎక్కువ. అక్క ఏంది లోదంటాడు? మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆ మూల నుంచి ఈ మూల వరకు ఈత కొట్లా. ఈ చెరువు లెక్క. అవును కదా. ఇక్కడ పెద్ద పెద్ద అడవి చేపలు ఉన్నాయి, తోకంతో కొట్టాయంటే పిల్లలకు వాతలు వస్తాయి. చేపలకి ఎవడయ్యా భయపడేది? ముందు మా పిల్లకాయలు దిగుతారు, తర్వాత మేము వస్తాం. మీరు వస్తారా? పిల్లలు వస్తే పర్లేదక్క, లోతు చూసి వెనక్కి వెళ్ళిపోతారు. మీరు వస్తేనే మా చెడ్డ చండాలంగా ఉంటది. ఇదిగో అబ్బాయా, అంత ఇబ్బందిగా ఉంటే కూసే బయటికి రండి. ఏడేడి సిల్లుగారులు పెడతాను, టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరు. చేపల ఒక్కడైతే 4 చేపలు పడతాను చూడండి. వీడు 4D సినిమాని ఫ్రీగా చూస్తున్నారు. సినిమా బాగుందా? సారీ. అరే పిల్లలు, లోన పావులు ఉన్నాయి. ఏందయ్యో కుడి తాగే గేదెల్లా మా పిల్లకాయలు గాబరా పెడుతున్నారో? వాళ్ళు ఎంజాయ్ చేయబడలా? ఏంది? చూడు. వాళ్ళమ్మో. పిల్లకాయలు నాయన చెప్పినట్టు బేగ బయటికి వచ్చేయండి. సిల్లుగారుల కోసం వాళ్ళు బయటకు వచ్చి ఉంటే ఆ సండాలో చూడలేక మనం ఏంటో సచ్చుండేవాళ్ళం. సత్తు చీచి వీళ్ళు మనుషులా గేదెలా? ఊళ్ళో పార్కులో వదిలేసి ఊరు చివరి చెరువులు కొత్త ఇట్టాగే ఉంటుంది మరి. మీలో బట్టలు బయట పడేసినప్పుడే వచ్చా. చెప్పాలా? నేనేం స్పెషల్. దిస్
ఈజ్ టూ మచ్ హీరో గారు. బట్టలు లేకుండా పబ్లిక్ గా స్నానం చేస్తారా? కష్టపడి పని చేస్తే పైకి వస్తావరా, ఊరికి తింతంగుంటే దేనికి పనికి రాకుండా పోతావు. హలో మాస్టారు, సింహం రోజుకి 18 గంటలు పడుకుంటది, గాడిద రోజుకి 18 గంటలు పని చేస్తుంది. కష్టపడటం వల్లే పైకి వస్తా ఉన్నది నిజమైతే గాడిద ఎప్పుడూ అడవికి రాజైపోను మరి. సో బీ లేజీ, థింక్ క్రేజీ. హీరో గారు, గాడిదల గురించి మనకెందుకు? Correct. రండి కూర్చోండి, మీతో మాట్లాడాలా. హీరో గారు, మీరు కథ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతా మగవాసనే గాని అగరబత్తి లాంటి ఆడవాసన లేదే. అదిగో వచ్చేస్తాను చూడండి. ఏంటి స్మెల్? కాదు కలరు, కళ్ళు పెద్ద చేసి చూడండి. ఎవరది? ఎవరది? కోక్ బిజినెస్ రారా బయటికి. వీన్ దొరికిందిరా. ఈ బస్సు ఫాలో అవ్వండి. రేయ్ బస్ ఇక్కడే ఉంది. నీ క్వీన్ ఎక్కడుందో? జూ బయట ఆపే సినిమాకి వెళ్తారంట్రా, జూలోకి వెళ్ళుంటారు. పదం లోపలికి వెళ్ళి ఎత్తుకుదాం. ఏదో ఒక వేషం వేసి బావని ఎలాగైనా కలపాలి. ఏం వేషం? ఎగ్జాక్ట్ గా దానిలాగే నువ్వు కూడా వైల్డ్ ఎంట్రీ ఇవ్వాలా? సరేరా, అదేంట్రా నా వైపు అదలో చూస్తుంది. హలో బాసు, ఆ గొరిల్లాకు తెక్క ఉంది, దానికి 2 ఏళ్ల లెక్క ఉంది. 2 years బ్యాక్ దాని గర్ల్ ఫ్రెండ్ ని వేరే జూకి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి ఆడతోడలేక తెగాలంపించేస్తుంది. నాకెందుకు ఆరుగురులో డ్రెస్ ఇచ్చారు? ఏదైనా గొరిల్లానే అది నన్ను ఈ గెటప్ లో నువ్వు అమ్మాయికి భయాన్ని పుట్టప్ చేస్తే బావ నిన్ను సెటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటాడు. అరే రే, అది ఇటు. నేనేమను కొట్టే ఎదిగేవరా నా తల. ఇది గొరిల్లా తల, నీది కాదు. శివా శివా, హే శివా, ఈ శివగాడికి గొరిల్లా డ్రెస్ సెట్ అయిందో లేదో. అరే శివా, అచ్చు గొరిల్లాలాగే అరుస్తున్నావు. సూపర్. అరే నేను లోపల పెట్టింది ఎవరా? ఓ, నువ్వు గొరిల్లా ఒకే టోల్లో ఉండేసరికి బోన్లో పెట్టారా? నో ప్రాబ్లం, మేమునా. వీడు ఎర్లీగా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిని భయపెడుతున్నాడు రా. ఏయ్ డోంట్ వరీ, నీ ఎంట్రీతో ఈ సీన్ బ్లాస్ట్ అవ్వాలి. సెనోరిటా నీకు సెట్ అవ్వాలి. Stop it! అబే ఓ గొరిల్లా, ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రం ఈవ్ టీజింగ్ చేస్తారనుకున్నాను. ఆఖరికి నువ్వు కూడా. ఏం చేస్తాం, కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది. చూడు, స్టార్స్ లాంటి ఐసు, రెయిన్బో లాంటి నోసు, సన్సెట్ లాంటి లిప్స్, ఫుల్ మూన్ లాంటి ఫేసు. ఆహా, శ్రీరామరాజుల సీతలు ఎంత అందంగా ఉందో చూడు. సీత కదండి, నా పేరు గీత. ఓ గీత, వాట్ ఎ నైస్ నేమ్. అరే ఓ, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు. వాడొచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే. అయ్యో, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరండి. రే, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట. ఎవరు లేరు కదా అని రెచ్చిపోవద్దు. ఒక్కడు నుంచి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా? ఆపదలున్న ఆడవాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా? తెలీదా? అసలు అన్నగారు ఎవరో తెలుసా? బతికిపోయే బ్రదర్. 6 లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పుడతారు. ప్యూర్ బఫల్లో. అందుకే అన్నగారు మాట విని ఈ ఆడపడుచుని వదిలేయి. You no understand? I make you understand. సారీ రా శివ, కానీ నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గొరిల్లా లాగా అరిచో చూడు. నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా.
శివ అమ్మాయి అవుతుంది. అబే ఓ గొరిల్లా, ఆడదంటే ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సమర్థయిందా? అది కింద డ్రైన్ బ్రేక్ అయితే గానీ పైన బ్రెయిన్ పనిచేయట్లేదు అన్నమాట. నేను ఎంత చెప్పే కూడా నువ్వు నా మాట వింటలేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు, ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్. శివ కొంచెం ఓపిక పట్టు. ఇది ఇప్పుడు ఏంటి? అక్కడ చూడరా. రేయ్ బావా, సీన్ తారే పెట్టుంది అక్కడ చూడరా. గొరిల్లా అమ్మతో సమానం, పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి? అయ్యి బాబోయ్ గొరిల్లా గారు తొడగొడుతున్నారేంటండి? రేయ్, నీ శీలాన్ని పడంగా పెట్టి వీడి ప్రేమను గెలిపించాలనుకున్నావు. నువ్వు నా ఫ్రెండ్ అంటే. ఏయ్, మాట ఎలా పోయిందిరా? అరే షాక్ లో పోయి ఉంటుంది. 2 పెగ్గులు వస్తూ అన్ని సెట్ అయిపోతాయి. రే టెన్షన్ పడకరా, గోవా అలాగనే పెద్ద పశువుల డాక్టర్ దగ్గర చూపిస్తాను, దెబ్బ తగ్గిపోతుంది. చెప్పరా ఏంటో? ఓ గీత విషయమా? వర్కౌట్ అయిపోతుందిలేరా, ఆల్రెడీ నీ డ్రామాకి సగం వర్కౌట్ అయిపోయింది. గోవా వెళ్ళే లోపల పూర్తిగా పడేస్తాను. హెల్ప్ చేసావు కదా, థ్యాంక్స్ చెప్తామని జూ అంతా తిరిగాను. ఆ చింపాంజీ నన్ను చంపేస్తే బాగుండేది. ఇడియట్, నీ మూలంగా నా బస్సు కూడా మిస్ అయింది. ఓ దానికి అంత కోపం? నిన్ను మేము డ్రాప్ చేస్తానులే. షట్ అప్. ఇంత మోసం చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా నమ్ముతాను? హలో, ఏదో హార్ట్ టచ్ అయ్యో కదా అని మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను. ప్లాన్ ఫెయిల్ అయింది, ఏం చేస్తాం? ఇంకో ప్లాన్ వేద్దాం. ఇంకో ప్లానా? కాంప్లైంట్ తాగొస్తా. అయినా మీరు ఇక్కడ ఉంటూ అంత మంచిది కదండి. ఈ ఏరియాలో చాలా మంది ఎదవలు ఉంటారు. ఊళ్ళో ఉన్న వెధవలంతా ఇక్కడే ఉన్నారుగా. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను చెప్పింది వాళ్ళ గురించి కాదు, నీ గురించి. సర్లేండి, అవన్నీ వదిలేసేయండి. మీరు మీ బస్కి వచ్చేయాలి అంతేగా. పదండి, మా కార్ ఎక్కండి ప్లీజ్. గెట్ ఇన్. బట్ వన్ కండిషన్, మీకు నాకు మధ్య మినిమం 10 సెంటీమీటర్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఓకే ఎక్కండి. రే పురుష్, డిక్కీ సరిగ్గా లాక్ అవ్వట్లేదురా. లాక్ అవ్వలేదా? ఒకసారి రా. అంటే మా వాడు లెక్కల్లో కొంచెం వీక్, 10 సెంటీమీటర్స్ గ్యాప్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు లేదని నేను కూర్చున్నాను కదా. నేను వీక్. అది నీకా? గీత, నువ్వేం చేస్తుంటావు? ఆర్ఫనేజ్ లో పనిచేస్తున్నాను. ఇంతకీ నువ్వు గోవా ఎందుకు వెళ్తున్నావు? పర్సనల్, నా గురించి వదిలేండి. ఇంతకి మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. రియల్లీ? ఎస్, లవ్ మ్యారేజ్. ఆడు మామకు 100 కోట్లు ఆస్తుంది, అదంటే వాడికి లవ్. రేయ్ ఆప్రా, ఐ రియలీ లవ్ శృతి. రే కళ్ళున్నవాడు అమ్మాయిని మాత్రమే చూసి ప్రేమిస్తాడు, కానీ దిమాక్ ఉన్నవాడు అమ్మాయి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బాబు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ప్రేమిస్తాడు. ఆస్తి ఉంటే సరిపోతుందా? పెళ్ళయ్యాక వైఫ్ బోరింగ్ అయినా పర్లేదా? అమ్మ గీత, బ్యాంక్ లో 100 కోట్లు ఉంటే వైఫ్ బోరింగ్ అయినా, స్కేరింగ్ అయినా, షేరింగ్ చేయడానికి, కేరింగ్ చేయడానికి చాలా మంది ఉంటారు. ఈస్ రైట్. అంటే నువ్వు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటావా? అఫ్ కోర్స్, మనిషి అన్నవాడు మనీ కోసం షీన్ చేసుకుంటాడు. బట్ నీలాంటి అందమైన గీతలు కనిపిస్తే మాత్రం నేను కొంచెం డిస్కౌంట్ ఇస్తాను. ఛీ! ఫోన్. మ్యాగ్రెట్ మావరా మనీ కోసం దుబ్బేస్తున్నాడు, ఏం చెప్పాలి వీడికి? హాయ్ మ్యాగ్రెట్ మామా, నేను ఆన్ ద వే టు గోవా. రాగానే ఇచ్చేస్తాను మామా. ఇస్తాను మామా, పెట్టే ఫోను. వాళ్ళనంటావా? అడిగమంటావా? రే నువ్వు ఉండరా. రే అజయ్, ఆ రేటు పోనీ. అరే స్టాప్ స్టాప్! ఏంటి ఇటువైపు వెళ్తున్నారు? అటు వెళ్తే 7 చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ రూట్లో వెళ్తే ఫాస్ట్ గా నీ బస్ క్యాచ్ చేయొచ్చు. వద్దంటే చెప్పు, అటే వెళ్దాం. రే అజయ్, కార్ చెప్పు. నో నో నో, క్యారీ ఆన్ క్యారీ ఆన్.
పురుష్ మీ గురించి ఏం చెప్పలేదు, మీరేం చదువుకున్నారు? స్వాతి సితారా ఈనాడు ఫ్రీగా ఉన్నప్పుడు And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.